ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అనేటువంటి అంశం మీద ఈరోజు మనము సొలొమోను రాజు యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి మనము ఒక సంఘటన మనం చదువుతున్నామండి. సొలొమోను రాజుకి రాత్రివేళ స్వప్నమందు యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. అయ్యా, నువ్వు కోరేది నా దగ్గర అడుగని అంటున్నాడు. ఈయనేం కోరుతున్నాడు? ఒక రాజు ఏం కోరుకుంటాడు? నాకు జయం కావాలి, నా శత్రువుని నేను ఓడించగలిగే బలం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు ఘనత కావాలని చెప్పి కోరుకుంటారండి. కానీ ఈ యొక్క వ్యక్తి, ఈ రాజు ఏం కోరుకున్నాడంటే, అయ్యా, నన్ను నువ్వే ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా నన్ను హెచ్చించావు, నా జీవితంలో నీ చిత్తాన్ని నన్ను నెరవేర్చావు. నేను నీ చిత్త ప్రకారము, నీ ద్వారా అప్పగింపబడినటువంటి యొక్క బాధ్యతను నీ చిత్త ప్రకారం నెరవేర్చడానికి, నీ చిత్త ప్రకారము ఈ యొక్క దేశాన్ని నేను ఏలడానికి నాకు వివేకము గల హృదయాన్ని దయచేయము తండ్రి అని ప్రార్థిస్తున్నాడండి. ఆయన అడిగింది ఏంటి? నాకు వివేకము గల హృదయం కావాలి, ఎందుకంటే నీ చిత్తానుసారంగా నా యొక్క దేశాన్ని నేను ఏలుబడి చేయడానికి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ప్రియమైన దేవుడు, ఇలాగిన ప్రార్థించినటువంటి మనవి దేవునికి అది ప్రీతికరమైనటువంటి, ఇష్టమైనటువంటి ఒక ప్రార్థనగా, దేవునికి ఇంపైన ప్రార్థనగా అది మారిపోయింది అనేటువంటి దాన్ని మనం 10వ వచనం మనం చదువుతున్నాము. అప్పుడు యెహోవా అంటున్నాడు, అయ్యా, నువ్వు దీర్ఘాయుష్ను కోరుకోలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు, నువ్వు ఐశ్వర్యాన్ని నువ్వు ధనాన్ని కోరుకోలేదు, నీకు వివేకము గల హృదయం కావాలని నువ్వు కోరుకున్నావు. కాబట్టి నీ మాట ప్రకారమే నేను చేశాను. నీలాంటి జ్ఞాని నీకు ముందు లేడు, నీకు వెనక కూడా రాడు అనేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. నీకు వివేకము గల హృదయాన్ని నేను ఇచ్చుచున్నాను. అది మాత్రం కాదు, నీవు కోరుకోని కానీ నీకు కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని, ఘనతను, నేను మహిమను నేను నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు యొక్క ప్రార్థనను విని యెహోవా సంతోషించాడు. అతని యొక్క ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మారిపోయింది. ఎలాగంటే, సొలొమోను రాజు దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించి ప్రార్థించాడు. అయ్యా, నీ చిత్తానుసారంగా నేను ఈ దేశాన్ని ఏలుబడి చేయడానికి నాకు వివేకము గల, జ్ఞానము గల హృదయాన్ని నాకు ఇవ్వు చాలంటున్నాడు. ఒక రాజుకి ఏం కావాలండి? శత్రువుల మీద జయం కావాలి, శత్రువుని ఓడించగలిగిన బలం కావాలి, రాజుకు ధనం కావాలి, ఘనత కావాలి. వీటిని సొలొమోను రాజు కోరుకోలేదు. అయ్యా, నాకు ఇవి అక్కర్లేదు, నాకు నీ చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వివేకము గల మనస్సునిస్తే చాలన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మారింది. కాబట్టి ఆయన అడిగింది ఆయనకి ఇవ్వబడింది, ఆయనకు కావలసింది కూడా ఆయనకి ఇవ్వబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడిగింది దేవుడిచ్చాడు, అంతటితో దేవుడు ఆగిపోలేదు. ఆయనకి అవసరమైంది కూడా దేవుడిచ్చాడు. ఒక రాజుకి ఏం అవసరమో అది కూడా దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మారిపోయింది. దేవునికి చిత్తానికి అప్పగించి ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఎక్కువగా ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మారాలంటే మనం దేవుని చిత్తానికి అప్పగించి ప్రతి ఒక్కదాన్ని, అయ్యా, నీ చిత్తమైతే అది జరిగించు, నీ చిత్తమైతే నాకు ఇవ్వని చెప్పి మనము దేవుని చిత్తానికి అప్పగించి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మారుతాయి. అలా మారినప్పుడు మనం అడిగింది మనకు దేవుని ద్వారా ఇవ్వబడుతుంది, మనకి అవసరమైంది కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మారునుగాక. ప్రార్థిద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. సొలొమోను రాజు యొక్క ప్రార్థన తండ్రి నీకు ఇష్టమైన ప్రార్థనగా మారినప్పుడు, అయ్యా, స్తోత్రం తండ్రి, ఆయనకు అడిగింది నీ ద్వారా ఇవ్వబడింది, ఆయనకు అవసరమైంది కూడా నీ ద్వారా ఇవ్వబడిందని మేము గమనిస్తున్నాం తండ్రి. మా యొక్క సహోదరుల యొక్క ప్రార్థనలు కూడా తండ్రి, అయ్యా, నీ యొక్క ఇష్టమైన ప్రార్థనగా మారడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, మేము పేరుగా ప్రార్థించేవారిగా కాదు తండ్రి, అయ్యా, నీకు ఇష్టానుసారంగా ప్రార్థించేవారిగా
తండ్రి మేము మా ప్రార్థనా జీవితాన్ని మార్చుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మీ బిడ్డలు కోరుకునే ప్రతి ఒక్క విషయాలు, ప్రతి ఒక్క ఆశీర్వాదాలు, మీ బిడ్డలకు అవసరమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాలు తండ్రి మీరు అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా వారిని వెంటాడుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలను తండ్రి మీ బిడ్డను విడిపించు తండ్రి. అయ్యా మీ బిడ్డలు తండ్రి కోరికలు నెరవేర్చండి తండ్రి. అయ్యా వారి యొక్క ప్రార్థనను తండ్రి మీకు ఇష్టమైన ప్రార్థనగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్న ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.